ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ని భారత్ చిత్తు చేసింది. ఆసియా కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ జట్టును అభిమానులతో ముంచెత్తుతోన్నాయి. ఇక పాక్ పై భారత్ సాధించిన గెలుపుపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్ జట్టుకు అభినందనలు తెలుపుతూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. క్రీడా మైదానంలో భారత్ జట్టు చూపిన అద్భుత ప్రదర్శనను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గేమ్స్ ఫీల్డ్లో ఆపరేషన్ సింధూర్ ఎక్కడైనా ఫలితం మాత్రం మారదు, భారతే గెలుస్తోంది అని ట్వీట్లో చేశారు ప్రధాని మోదీ. కానీ భారత్ జట్లు కులాయా అంటూ సంజ్ఞాలు చేస్తూ మైదానంలో సెలబ్రేట్ చేసుకుని పైశాచిక ఆనందం పొందిన పాక్ ప్లేయర్లకు ప్రధాని మోదీ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 19 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 147 పరుగులకు టార్గెట్లో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలుపొందింది. భారత్ విజయంలో తెలుగోడు తిలక్ వర్మకి రోల్ ప్లే చేశాడు. అద్భుతమైన ప్రదర్శనతో పాక్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. తోపు వర్మ తోపు అంటూ అందరితో ప్రశంసలు అందుకున్నాడు.